భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో డీజీఎంఓల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తున్నారనేది కాల్పుల విరమణ అనంతరం ఎల్ఓసి వద్ద అలాగే సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులను మా ప్రతినిధి ధనంజయ్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ధనంజయ్, చెప్పండి, ఇవాళ డీజీఎంఓల భేటీలో ప్రధాన అంశాలేంటి? థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం ఈ డీజీఎంఓ లెవెల్ ఇండో పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. హాట్ లైన్ ద్వారానే ఈ సమావేశం ప్రారంభమవుతోంది. అయితే దీనికి ముందు ప్రధాని నివాసంలో కూడా ఒక కీలకమైనటువంటి భేటీ జరిగింది. సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్కి చెందినటువంటి ఉన్నత చౌహాన్తో పాటు అలాగే త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అలాగే అజిత్ దోవల్ కూడా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వాస్తవానికి డీజీఎంఓ లెవెల్లో ఈ టాక్స్కి సంబంధించినటువంటి అంశాలు, ప్రతిపాదించాల్సిన అంశాలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్గా దాన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి పూర్తిగా ఈ డీజీఎంఓ లెవెల్ టాక్స్కి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా భారతదే పైచేయి, పూర్తిగా ఎలాంటి ముందస్తు తదుపరి షరతులు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి మే 10వ తేదీన రెండు దేశాలు అంగీకరించాయి. డీజీఎంఓ స్థాయిలో జరిగినటువంటి చర్చలు 3 గంటల 35 నిమిషాలకి 10వ తేదీన జరిగినటువంటి చర్చల్లో ఇరు దేశాలు అంగీకరించాయి. 5 గంటల తర్వాత నుంచి 10వ తేదీ 5 గంటల తర్వాత నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే తదుపరి కూడా పాకిస్తాన్ నిన్న పొద్దున వరకు కూడా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ చోట్ల కవ్వింపు చర్యలకే పాల్పడింది. అయితే దీనికి సంబంధించి అయినటువంటి సమాధానాన్ని మన రక్షణ దళాలు ఇచ్చినప్పటికీ ఈ కవ్వింపు చర్యలకు సంబంధించి పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్లు అలాగే వివిధ ఆయుధాల ద్వారా చేసినటువంటి కవ్వింపు చర్యలకి హాట్లైన్లోనే సమాధానం కూడా ఇచ్చారు. తక్షణ ప్రతిస్పందన కూడా భారత్ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని ఇప్పుడు డీజీఎంఓ టాక్స్లో కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకించి పెహల్గాం దాడికి సంబంధించినటువంటి ఉగ్రవాదులను అప్పగించే అంశం, అలాగే పీఓకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా డీజీఎంఓ టాక్స్లో ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోందని చెప్పాలి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం, అంటే తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కొంత ప్రశాంతత వాతావరణం నెలకొందని చెప్పాలి. శ్రీనగర్ నుంచి దిగువన ఉన్నటువంటి భుజ్ వరకు కూడా, గుజరాత్ సరిహద్దు ప్రాంతం వరకు కూడా కొంచెం ప్రశాంతత వాతావరణం నెలకొంది. కేవలం బార్మేర్ సెక్టర్లో కొంత బ్లాక్అవుట్ మాత్రం, ముందస్తు జాగ్రత్తగా బ్లాక్అవుట్ నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు డీజీఎంఓ లెవెల్ టాక్స్లో ఎలాంటి అంశాలు చర్చిస్తారనే అంశానికి సంబంధించి కొంత ఉత్సుకత నెలకొందని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రధాని అలాగే కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్తో పాటు త్రివిధ దళాధిపతులు చెప్పినటువంటి అంశాల ఆధారంగానే ఈ డీజీఎంఓ భారత్ వైపు నుంచి డీజీఎంఓ టాక్స్ వైపు చర్చలు జరిగే అవకాశం ఉంది హాట్ లైన్ ద్వారా. అయితే ప్రధానంగా మన భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ గా, అలాగే పాకిస్తాన్ వైపు నుంచి కాశీఫ్ చౌదరి, మేజర్ జనరల్ కాశీఫ్ చౌదరి నుంచి కూడా ఈ టాక్స్ మధ్య ఈ టాక్స్ చర్చలు అయితే జరుగుతాయి. అయితే ప్రస్తుతం కాల్పుల విరమణకు సంబంధించి తదుపరి సమయాన్ని పొడిగించే అవకాశం ఉందా, లేదంటే ఏం పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశం ఉందనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకి త్రివిధ దళాలకు చెందినటువంటి డీజీఎం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, అలాగే నేవల్ ఆపరేషన్స్, ఎయిర్ ఆపరేషన్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దీనికి సంబంధించినటువంటి మీడియా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా భారత డీజీఎంఓ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పాకిస్తాన్ డీజీఎంఓకి చేస్తారనే దానికి సంబంధించి కొంత ఉత్సుకత నెలకొందని చెప్పాలి, ఆసక్తి నెలకొందని చెప్పాలి. వాస్తవంగా ఇదే అంశాన్ని, ఎందుకంటే ఇప్పటికే భారత్ది పూర్తి స్థాయిలో పై చేయని చెప్పాలి. ఎందుకంటే మే 7వ తేదీన జరిగినటువంటి దాడులు, భారత్ చేసినటువంటి పాకిస్తాన్లోని అలాగే పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు చేసినటువంటి దాడులు, అలాగే ఆ తదుపరి పాకిస్తాన్ ప్రతిస్పందనకి చర్యలుగా చేసినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ కూడా పూర్తి స్థాయిలో భారత్ని విజయం అంచును నిలబెట్టాయని చెప్పాలి, పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చేపట్టాయని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్లోని మిలిటరీ బేషన్స్ దాదాపుగా రావల్పిండి, అంటే పాకిస్తాన్కి ఆయువు పట్టులు, మిలిటరీ ఆపరేషన్స్కి ఆయువు పట్టులు లాంటి రావల్పిండితో పాటు అక్కడ సర్గోదాలోని ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతాన్ని కూడా మన మిసైళ్లు ఛేదించాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒత్తిడి గురై ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ముందుకు తీసుకొచ్చింది. 10వ తేదీన 3:55 ఈ ఒప్పందం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు మిలిటరీ ఆపరేషన్స్ డీజీకి చెప్పారు, అలాగే ఏ అంశాలు చర్చకు వస్తాయన్న అంశానికి సంబంధించి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. థ్యాంక్ యూ ధనుంజయ్. ఈరోజు కొద్దిసేపటి క్రితమే డీజీఎంఓ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల 7వ తేదీన జరిగినటువంటి భారత్ తొలిసారి స్ట్రైక్ చేసింది.
పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్ర స్థావరాలను కొట్టేసింది. ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్కు ఇదే విషయాన్ని డీజీఎంఓకి, పాకిస్తాన్ డీజీఎంఓకి అదేవిధంగా భారత డీజీఎంఓకి మధ్య ఉన్నటువంటి హాట్లైన్ ద్వారా అదే విషయాన్ని కన్వే చేసినటువంటి భారతదేశం ఆ తదుపరి ఏ విషయాలైనా మాట్లాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ 3 రోజుల పాటు ఎలాంటి ప్రతిపాదనలు కానీ, ఎలాంటి చర్చలు కానీ, ఎలాంటి సందేశాలు కానీ పాకిస్తాన్ వైపు నుంచి లేవు. అయితే అంతర్జాతీయ సమాజము దాంతోపాటుగా భారతదేశం ఇచ్చినటువంటి స్ట్రాంగ్ కౌంటరు, ఎట్టి పరిస్థితుల్లో అంటే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాము అని చెప్పి పాకిస్తాన్కు స్పష్టంగా సందేశం పంపించిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి మిలిటరీ యాక్షన్ అనేది మొదలైంది. అప్పటికే భారత్ సంసిద్ధంగా ఉంది. సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారమే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను, అదేవిధంగా అన్ని రకాల సిబ్బందిని మోహరించి ఎటువంటి సమాధానం చెప్పడానికైనా భారత్ సిద్ధమైంది. ఆ నేపథ్యంలోనే 7వ తేదీ సాయంత్రం నుంచి పాకిస్తాన్ ఈ రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్రోన్లు, అదేవిధంగా మిగతా ఆయుధాల ద్వారా దాడులకు ప్రయత్నించింది. వీటన్నిటిని సమర్థంగా తిప్పికొట్టామని, ఈ నేపథ్యంలోనే భారత్కు సంబంధించినటువంటి ఎలాంటి నష్టం జరగకుండా, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏ నష్టం జరిగింది, ఏ నష్టం జరగలేదు, ఆర్థికంగానా ఇంకొక రకంగానే కంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను ధ్వంసం చేశామా లేదా అనేది, ఆ విషయంలో విజయం సాధించామా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి దాని మీదనే తాము కాన్సన్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు. అదే సందర్భంలో పాకిస్తాన్ వైపు నుంచి ఈ నెల 10వ తేదీన ఉదయం ఒక సందేశం వచ్చి హాట్లైన్లోనే ఒక సందేశం వచ్చిందని, ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో డైరెక్ట్గా పాకిస్తాన్ డీజీఎంఓ లైన్లోకి వచ్చి ఇద్దరం చర్చలు జరుపుకుందాము, శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొనేలా చేద్దాము, దాంతోపాటుగా సీజ్ ఫైర్ కాల్పుల విరమణను పాటిద్దాము అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదనకు 3 గంటల 35 నిమిషాలకు మరోసారి జరిగినటువంటి చర్చల తర్వాత భారత్ కూడా అందుకు అంగీకరించినట్లుగా భారత ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సో ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వ వర్గాలు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఒక స్పష్టమైన సంకేతం ఏంటంటే, ముందస్తు కానీ తర్వాత కానీ ఎలాంటి షరతులకు తాము ఒప్పుకోము, షరతులు ఏమీ లేకుండానే తాము చర్చలు జరుపుతాము, ఉగ్రమూకలను నిర్మూలించాల్సిందనేదే తాము వైపు నుంచి ప్రతిపాదన. దాని పరంగానే ఇప్పుడు కూడా చర్చలు ముందుకు సాగడానికి ఆస్కారం కనిపిస్తుంది. అంటే ఈ చర్చలు కాల్పుల విరమణ ఒప్పందానికి కానీ, లేకపోతే భారత్ మీద సీజ్ ఫైర్కి సంబంధించి భారత్ మీద, పాకిస్తాన్ మీద వివిధ దేశాల నుంచి ఒత్తిడి ఉంది, అందుకనే ఇది జరిగిందనేది కొంత ప్రచారం నడుస్తుంది. ఇందులో ఎంతవరకు వస్తుందంటారు? వాస్తవానికి ఎవరిపై ఒత్తిడి ఉంది, ఎవరు ఆధిపత్యం? ఇక్కడ వాస్తవానికి ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ అధికారులతో, విదేశాంగ శాఖ మంత్రులతో, దాంతోపాటుగా జాతీయ భద్రతా సలహాదారు స్థాయి ఉన్నటువంటి అధికారులతో, అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అమెరికా, చైనా, వీరితో పాటుగా సౌదీ అరేబియా, ఇతరత్ర యమన్ కంట్రీస్, వీరందరూ కూడా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు భారత్ వైపు నుంచి ఉన్నటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని, తాము పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎలాంటి సాధారణ పౌరుల దృష్టికి కానీ, సాధారణ జనజీవనానికి కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ తాము నష్టం కలిగించడం లేదు, తమ దేశంపైకి వచ్చినటువంటి ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సింది అనేటువంటి సంకేతాన్ని ప్రపంచ దేశాలకు అందరికీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రమూకలను నిర్మూలించాల్సిందే అని చెప్పి 10 రోజులు సమయం ఇచ్చాము, 10 రోజుల సమయంలో కూడా పాకిస్తాన్ రెస్పాండ్ కాలేదు కాబట్టి తాము ఈ దాడికి చేశామని చెప్పారు. సో ఆ నేపథ్యంలో అమెరికా వైపు నుంచి, చైనా వైపు నుంచి, సౌదీ అరేబియా వైపు నుంచి, ఇరాన్ వైపు నుంచి ఆల్మోస్ట్ భారత్తో సంప్రదింపులు జరిపిన ప్రతి దేశము కూడా ఈరోజు పాకిస్తాన్నే తప్పుపట్టాయి. పాకిస్తాన్ వైపు నుంచి నుంచి కవ్వింపు చర్యలు చేపట్టవద్దు అని చెప్పి అమెరికా అగ్రరాజ్యం వైపు నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి ఇచ్చినటువంటి స్పష్టమైన సంకేతంతోనే పాకిస్తాను ఈ రకమైనటువంటి ప్రతిపాదనకు వచ్చింది. అయితే ఇరువురు కలిసి చర్చించుకోవాలని చెప్పి అన్ని దేశాలు చెప్పినప్పటికీ భారత్ స్పష్టంగా పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిపాదన వస్తే తప్ప తాము ముందుకు వెళ్లే పరిస్థితి, చర్చలకు సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. దాంతోపాటు తాము దాడులు ఆపము అనేది స్పష్టంగా, ఉగ్రవాదుల స్థావరాలను, సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంలో తాము దాడులు ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి భారత్ అన్ని దేశాలకు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ వైపు నుంచే తొలుత
భారత్ డీజీఎంఓకు తొలి కాలు వచ్చింది. ఆ కాలుకు అనుగుణంగానే ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. అంటే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా ప్రేక్షకులకు చెప్పాలి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ముగియలేదు, ఇది కొనసాగుతూనే ఉందనేది త్రివిధ దళాలు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం రెండు సీజ్ ఫైర్ అంటే రెండు దేశాలు ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుంది. కాల్పుల విరమణ అమలవుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిన్న ఉదయం వరకు కూడా కొన్ని చోట్ల పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు అన్ని చోట్ల కూడా నిన్న రాత్రి అంతా కూడా పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, పంజాబ్లో కావచ్చు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ప్రజలు కూడా భయం లేకుండా, ఆందోళన లేకుండా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు కూడా పాకిస్తాన్ వైపు నుంచి పూర్తిగా జనావాసాలు, అలాగే ఆసుపత్రులు, స్కూళ్లపై కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం భారత్ అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఇందులో చెప్పాలంటే పాకిస్తాన్ పైన మిలిటరీ ఆపరేషన్స్ మాత్రమే, మిలిటరీ స్టేషన్స్ పైన మాత్రమే భారత్ దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే దాడి చేసింది కొన్ని చోట్ల రావల్పిండి లాంటి కొన్ని ప్రధానమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి కేంద్రాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా 7వ తేదీన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ప్రధాన ఆపరేషన్లో కేవలం అరగంట పాటు జరిగినటువంటి ఆపరేషన్స్లో 9 ప్రాంతాల్లో భారత్ దాడి చేసింది. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ మిలిటరీ భారత్లోని మిలిటరీ ఇన్స్టాలేషన్స్తో పాటు పౌర ఆవాసాల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. శ్రీనగర్ నుంచి దిగున నాలియా వరకు ఉన్నటువంటి వివిధ ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది. అదే సమయంలో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా దాన్ని అడ్డుకుంది, ఆ దాడులన్నీ కూడా అడ్డుకుంది. అయితే అదే సమయంలో భారత్ పూర్తి స్థాయిలో త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాయి. అయితే ఈ ఒత్తిడి పెంచడంలో అరుణ్ మీరు చెప్పండి, అంటే ఈ పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచడంలో నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అలాగే ఆర్మీ కావచ్చు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాయని చెప్పాలి? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే భారత ఆర్మీకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము, నేవీకి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టము, ఈ 3 డిఫెన్స్ సిస్టములు ఒకవైపు అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్, దాంతోపాటుగా మిగిలినటువంటి ప్రధానమైన భారత సంపత్తిలో ఉన్నటువంటి ప్రధానమైన ఓడలు సముద్రంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాటన్నిటిని కూడా ఈరోజు భారత్ మోహరించింది. సో ఆ నేపథ్యంలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సమర్థవంతంగా S-400 సిస్టమ్ ఒకటి భారత్కు అత్యంత సమర్థవంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దాంతోపాటుగా L-70 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కొనసాగింపుగా ఉండేటువంటి L-70 గన్స్ భారత్లో ప్రతి చోట ఆల్మోస్ట్ ప్రతి 100 అడుగులకు ప్రతి చెక్ పోస్టు సునిశ్చితమైనటువంటి ప్రతి ప్రదేశంలో కూడా L-70 గన్స్ పెట్టారు. సో ఈ రెండిటితో పాటుగా మొత్తం రాడార్ వ్యవస్థ అంతటిని కూడా ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్సు ముగ్గురు సమర్థవంతంగా ఒకవైపు పఠాన్కోట్, మరోవైపు శ్రీనగరు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దుకు అత్యంత సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ మోహరించి పక్కాగా 9 ప్రదేశాలను 21 ప్రదేశాలు గుర్తించినప్పటికీ 9 ప్రదేశాలను భారత్ ప్రధానమైనటువంటి స్థావరాలుగా గుర్తించింది. జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని 3వ హిట్ కింద తీసుకొని కొట్టిన తర్వాత మొత్తం భారత్కు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలను రెడీ చేస్తుంతో పాటు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి కొంత ప్రతిస్పందన నేపథ్యంలో, మిలిటరీ వైపు నుంచి వీటి వైపు నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక ప్రతిస్పందన నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఈ భారత్ టార్గెట్ చేసింది, దాన్ని ధ్వంసం చేసింది. దాంతోపాటుగా వైమానిక స్థావరాలుగా ఉన్నటువంటి 2-3 ప్లేసెస్, యుఏవీలు ఉన్నటువంటి ఇంకొక ప్రదేశాన్ని, మొత్తం ఈ 4-5 వైమానిక స్థావరాలు, మిలిటరీ స్థావరాలను ప్రధానంగా టార్గెట్ చేసుకొని ఏ రకమైనటువంటి ప్రతిస్పందన పాకిస్తాన్ నుంచి రావటానికి లేదు అనేది తప్ప, భూతలంలో వచ్చి ఏదైనా చేసి అక్కడి నుంచి అప్పటికే ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి తప్ప, రావల్పిండి వైపు నుంచి కానీ బహావల్పూర్ అంటే భారత సరిహద్దుకి ఎక్కువ దూరంగా ఉండేటువంటి సైనిక స్థావరం బహావల్పూర్, అక్కడికెళ్ళి కొట్టి, అంటే ప్రధానమంత్రి ఆర్మీకి, నేవీకి వీళ్ళందరికీ ఇచ్చినటువంటి ఒక సందేహం ఘుస్కే మారినాయి, అంటే చొచ్చుకుపోయి మరీ ఎట్టి పరిస్థితుల్లో మూకలను ధ్వంసం చేయాల్సిందే, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాల్సిందే అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. దాన్ని అనుసరించే అన్ని 3 త్రివిధ దళాలు పూర్తిగా సమన్వయంతో ఎటువైపు నుంచి ఏమి హిట్ చేశారు దాన్ని మళ్ళీ ప్రత్యక్షంగా దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా తీసుకొని ప్రపంచానికి ఇది ఉగ్రస్థావరము, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచానికి చూపించాల్సిందని చెప్పి ఆ రకమైనటువంటి సందేశం ఇవ్వడంతో పాటుగా పాకిస్తాన్ ఆయుధపరంగా భారత్ వైపు చూసేటువంటి పరిస్థితి లేకుండా
ఆ విషయంలో సక్సెస్ అయ్యారనేది చెప్పుకో. అంటే ఇప్పుడు కాల్పుల విరమణకు సంబంధించి ఈ రెండు దేశాలు భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగేటువంటి కాల్పుల విరమణ ఒప్పందం డిజిఎంఓ లెవెల్ స్థాయి టాక్స్కి సంబంధించి భారత్ ఎలాంటి అంశాలని ప్రతిపాదించే అవకాశం ఉంది? ప్రధానంగా పహల్గామ్ దాడి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టుల మూకలను అప్పగించడం, అలాగే ఇప్పటికే కొన్ని టెర్రరిస్టులు దాదాపుగా 100 మంది టెర్రరిస్టులు ధ్వంసం చేసినట్టుగా వారిని మట్టుపెట్టినట్టుగా కూడా భారత రక్షణ దళాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ పహల్గామ్ దాడి నిందితులకు సంబంధించిన అంశం పైన ప్రజలు వివిధ భావాలు వ్యక్తం అవుతున్నాయి. వారిని అప్పగించే అంశం కూడా ఉండే అవకాశం ఉందా? అలాగే మరొక అంశం ఏమైనా చర్చకొచ్చే అవకాశం? భారత్ ప్రధానంగా తొలిసారి అంటే ఈ నెల 10వ తేదీన 2 రోజుల క్రితం జరిగినటువంటి తొలిసారి DGMO కాల్లో భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత జరిగినటువంటి తొలి కాల్ ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఆ 10వ తేదీ 1 గంట సమయంలో, తర్వాత 3 గంటల 35 నిమిషాల సమయంలో భారత్ చెప్పింది, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం అనేది మా ప్రధాన కర్తవ్యం, మా ప్రథమ ప్రాధాన్యత. ఇది తప్పితే మాకు వేరే లేదు. ఈ విషయంలో మీరేం చెప్తారో చెప్పండి, అంతే తప్ప దీనికి ఎలాంటి చర్చలు ఇతరత్ర అంశాలు లేవు. భారత్ ఇప్పటికీ సంయమనంతో శాంతియుతంగానే ఉంటుంది. మూకలను నిర్మూలించే విషయంలో పాకిస్తాన్ ఎలా వ్యవహరిస్తుందనేది చెప్పండి. అదే సందర్భంలో ఇప్పటికీ ఉన్నటువంటి వారిని తమకు అప్పగించాల్సిందే. ముంబై దాడులకు సంబంధించి, పఠాన్కోట్కు సంబంధించి, అంతకుముందు ఉరి మీద దాడి చేసిన వారు వీరందరూ సాక్ష్యంగా పాకిస్తాన్కి ఇప్పటికే భారత్ చాలా సందర్భాల్లో వివరాలు అందించింది. ఇప్పుడు కూడా మళ్ళీ వివరాలు అందించింది. రీసెంట్గా అంటే నిన్న ఉదయం DGMOకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బయటకు వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి 5 ఉగ్రవాదులతో కూడినటువంటి ఒక జాబితాను స్పష్టంగా భారత్ విడుదల చేసింది. వీరితో పాటుగా ఇంకా ఎంతమంది ఉన్నారనేటువంటి విషయాన్ని పాకిస్తాన్కు అందించిన తర్వాత బయట ప్రపంచానికి అందజేస్తామని చెప్పి భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాద నిర్మూలన మినహా పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలతో మాకు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ అంటే పహల్గామ్ దాడి నిందితులకు సంబంధించి ఉగ్రవాదుల ఫోటోలు ఆల్రెడీ భారత రక్షణ దళాలు విడుదల చేశాయి. ఆ వివరాలు DGMOతో పంచుకునే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా DGMOకి ఇప్పటికే భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఉగ్రవాదులకు సంబంధించి, పర్టికులర్గా పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరున్నారో వారందరి ఊహా చిత్రాలు, వాటికి సంబంధించినటువంటి కొన్ని సాక్ష్యాలను పాకిస్తాన్కి అందజేసి దాదాపు 10 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గామ్ దాడి జరిగింది. అప్పటి నుంచి మే 7వ తేదీ వరకు పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అనేటువంటి విషయం పైన భారత్ చాలా వేచి చూసింది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశ భూభాగాన్ని రక్షించుకోవాలి అంటే వేరే మార్గం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రమూకలను నిర్మూలించాల్సిందనేటువంటి ఉద్దేశంతోనే భారత్ ఈ దాడి చేసింది. 9 స్థావరాలను, అదేవిధంగా చాలా మంది ఉగ్రవాదులకు సపోర్ట్గా ఉన్న వారిని పూర్తి స్థాయిలో నిర్మూలించింది. కొంతమంది ఉన్నప్పటికీ వారందరినీ అప్పగించాలని చెప్పి ఇప్పుడు DGMO స్థాయిలో జరిగేటువంటి చర్చల్లో కూడా ఆ వివరాలన్నింటినీ స్పష్టంగా అందజేస్తుంది. వారందరినీ ఎట్టి పరిస్థితుల్లో భారత్కు అప్పగించాలనేది ప్రధానంగా డిమాండ్ కూడా పెట్టబోతుంది. అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని కూడా ప్రేక్షకులకు పంచుకోవాలి. వాస్తవానికి భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏతుందో దాంట్లో ఒక 9 లక్ష్యాలని భారత రక్షణ దళాలు సాధించాయని చెప్పాలి. వాస్తవానికి బావల్పూర్లో పాటు ముజఫరాబాద్, అలాగే పాకిస్తాన్లోని మురీద్కే తదితర ఉగ్రవాద శిబిరాలు 9 టార్గెట్స్ని ఆ రోజు లక్ష్యంగా చేసుకుంది భారత రక్షణ దళాలు. వాయుసేన కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే అదే సమయంలో వాడు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన పెద్ద ఎత్తున డ్రోన్లు, అలాగే దీర్ఘశ్రేణి ఆయుధాలు, అలాగే హెవీ వెపనరీ తోటి పాకిస్తాన్ దాడి చేసే ప్రయత్నం చేసింది. అయితే వాటన్నిటినీ కూడా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అడ్డుకుంది. అది రెండో విజయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పౌర లక్ష్యాలు కానీ లేకపోతే మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవేమి నష్టపోకుండా పూర్తి స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. తొలిదాడి ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే చేశామని చెప్పి భారత్ స్పష్టం చేసింది. అదొక తొలి విజయంగా చెప్పుకోవచ్చు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. అలాగే ఎయిర్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి అంశాల్లో మరొక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే ధనంజయ్ ఒక విషయం ఇక్కడ నిన్న విదేశాంగ శాఖ, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు చాలా స్పష్టమైనటువంటి ఒక అంశాన్ని ప్రజల ముందుంచారు. 3 రకాలైనటువంటి విజయాలను భారత్ సాధించింది. ఒకటి
ఆర్మీ పరంగా మిలిటరీ పరమైనటువంటి వ్యవహారంలో విజయం సాధించింది. రెండు పొలిటికల్గా రాజకీయంగా అంటే అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ను ఉగ్రదేశంగా ఉగ్రవాద పరమైనటువంటి అంశాలకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఒక దేశంగా చిత్రీకరించడంలో కానీ దాన్ని నిరూపించడంలో కానీ భారత్ సక్సీడ్ అయిందనేది చెప్పుకోవచ్చు. మూడోది సైకలాజికల్ విక్టర్ అంటే ఇప్పటి వరకు తమ దగ్గర ఉగ్రవాదులు లేరు అనేటువంటి విషయాన్ని భారత్కు చెప్తూనే ప్రపంచానికి కూడా చెప్తున్నటువంటి పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలైనటువంటి ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి వంటి చోట్ల పాకిస్తాన్ స్వరం విప్పింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి పహల్గాం దాడి తర్వాత భారత్ ప్రధానమైనటువంటి 3 అంశాల్లో ఈ రకమైన విజయాన్ని సాధించగలిగింది, సాధించినట్లుగానే చెప్పింది. దానికి సంబంధించి ఒకటి ఆర్మీ పరమైనటువంటి యాక్షన్, మిలిటరీ యాక్షన్లో భారత్ తమ సత్తా ఏంటి అనేది పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి కూడా చాటి చెప్పింది. మూడోది రాజకీయంగా చూసుకుంటే అంతర్జాతీయ వేదికలన్నింటినీ అమెరికా, చైనా, సౌదీ అరేబియా వంటి బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు ఎన్ని అగ్రరాజ్యాలు ఉన్నాయో ఆ అగ్రరాజ్యాలన్నిటికీ కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని తాము సామాన్య ప్రజల పట్ల సానుకూలంగా ఉన్నాము, కానీ ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే, అది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని తప్పకుండా నిర్మూలించాల్సిందే, సీమాంతర ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లో స్వస్తి పలకాల్సిందే అని చెప్పి రాజకీయపరమైనటువంటి విజయాన్ని సాధించింది. ఇక్కడ మిలిటరీ పరంగా ఆ 3 అంశాలతో పాటు మిలిటరీ పరంగా కూడా సాధించినటువంటి విజయాలు పరంపర ఇది. అంటే సిడిఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పటిష్టంగా ఉండడం భారత్లోని అన్ని సిటీస్కి పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్రయత్నించే అన్ని చోట్ల కూడా దాన్ని సమర్థంగా గొంపగొత్తగా వచ్చినటువంటి డ్రోన్ అటాక్ని పూర్తి స్థాయిలో అడ్డుకుంది. అది రెండో విజయం. అయితే మూడో విజయం అక్కడ మిలిటరీ స్టేషన్స్ అంటే వ్యూహాత్మకంగా ఉన్నటువంటి కొన్ని సర్గోదా లాంటి ప్రాంతాలు, పాకిస్తాన్లోని సర్గోదా లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి మిలిటరీ ఇన్స్టలేషన్స్ కూడా భారత్ దెబ్బతీయడం అనేది మరొక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది భారత్. ప్రత్యేకించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేయడం, అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి మిలిటరీ ఇన్స్టలేషన్స్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం మరొక అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే 3 స్థలాలు, అటు గగనతలంలో, భూతలంలో, ఇటు సముద్ర మార్గంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో భారత్ ఒత్తిడి పెంచిందని చెప్పాలి. ఎందుకంటే సముద్ర మార్గంలో అరేబియా సముద్రంలో పాకిస్తాన్ తీరానికి దగ్గరలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి యుద్ధనౌక, విమానవాహక యుద్ధనౌక మోహరించడం, దానికి తగ్గట్టుగా కొన్ని ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్ కూడా మోహరించింది భారత్. అలా ఒత్తిడి పెంచింది. దాంతోపాటు రావల్పిండి వైపు నుంచి లేదా సముద్ర తీరం నుంచి జరిగే కరాచీ పోర్ట్ వైపు నుంచి జరిగేటువంటి అన్ని మిలిటరీ యాక్షన్స్ని అడ్డుకునే విధంగా సన్నద్ధంగా నౌకాదళం కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. అలాగే ఇటు చూస్తే కనుక అలాగే దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పాలి. అలాగే ఇటు వాయుసేన కూడా పూర్తి స్థాయిలో వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నష్టపరచడం, మన యుద్ధ విమానాలు పాకిస్తాన్కి చెందినటువంటి 11 మిలిటరీ స్టేషన్స్ పైన, అలాగే ఎయిర్ బేసెస్ పైన దాడి చేసి ధ్వంసం చేయడం అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూస్తే మొత్తంగా ఇటు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మిలిటరీ పరమైనటువంటి యాక్షను అంటే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగినటువంటి మిలిటరీ పరమైనటువంటి యాక్షను లేదా త్రివిధ దళాల ద్వారా మూకుమ్మడిగా జరిగినటువంటి చర్యల కంటే ముందు పాకిస్తాన్ పైన ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఒత్తిళ్లను ప్రధానంగా ప్రస్తావించాల్సి ఉంది. ఈ సందర్భంలో DGMO స్థాయి లెవెల్ చర్చలు జరిగేటానికి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కరాచీ అనేది పాకిస్తాన్కు ఒక ఆర్థిక రాజధానిగా చెప్పుకోవచ్చు. కానీ కరాచీ నుంచి జరిగేటువంటి ఏ వ్యాపారము, దానికి సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత భూభాగంలోకి పాకిస్తాన్కు చెందినటువంటి వాణిజ్య నౌకలు కూడా ఎంటర్ కావడానికి లేదు అనేది ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని భారత్ అనుసరించింది. అది ప్రపంచ దేశాలకు కూడా ఈ రకమైనటువంటి సందేశాన్ని పంపించింది. దాంతోపాటుగా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చేటువంటి ఏ రకమైన ఎగుమతి దిగుమతి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాణిజ్యపరంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని దెబ్బ కొట్టగలిగింది. పాకిస్తాన్ నుంచి మనకి భారత్కు కొన్ని ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు కొన్ని వస్తాయి. అట్లనే భారతదేశం నుంచి కూడా కొన్ని మందులు కావచ్చు, అదేవిధంగా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, మరికొన్ని అంశాల్లో వాణిజ్యపరమైనటువంటి వ్యవస్థలు కొనసాగుతున్నాయి. సో ఈ వ్యవస్థలు మొత్తాన్ని పూర్తి స్థాయిలో కొట్టేసింది. దాంతోపాటుగా పాకిస్తాన్ వైపు నుంచి బంగ్లాదేశ్ వెళ్ళాలన్నా, లేదు సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ చేసినటువంటి కార్యక్రమం ఎయిర్ మొత్తాన్ని అంటే భారతదేశ గగనతలంలోకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి
వాణిజ్య విమానాలు కానీ, ప్రయాణికులకు సంబంధించి కానీ, డిఫెన్స్కి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యవస్థలకి అనుమతులు అరుణ్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే ఈ దాడి సమయంలో అంటే ఈ పహల్గామ్ ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత తన రక్షణ కవచంగా పాకిస్తాన్ సివిల్ విమానాలని, పౌర విమానాలని, అలాగే అంతర్జాతీయ వాయుమార్గాన్ని తెరిచే ఉంచింది, సివిల్ విమానాలని తన షీల్డ్గా వాడుకుంది అనేది ఈ విషయంలో కరెక్ట్. భారత ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఈ విషయాన్ని ప్రపంచానికి చాటింది. కరాచీ నుంచి లాహోర్ వంటి ప్రదేశాలకు ఆయుధ సంపత్తిని కానీ, మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కానీ జరగడంలో మిలిటరీ విమానాలకు కొన్ని రాడార్లకు సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. సో వాటి నుంచి బయటపడటం కోసం పాకిస్తాన్ చేసినటువంటి ఒక కుటిల పన్నాగమని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా టర్కీ నుంచి తీసుకొచ్చేటువంటి డ్రోన్లు, భారతదేశం పైన హమాస్ తరహాలో దాడి చేయడానికి టర్కీ నుంచి తీసుకొచ్చినటువంటి డ్రోన్లు కూడా అదే రకంగా ప్రయాణికులు ప్రయాణించేటువంటి విమానాల్లో తీసుకొచ్చింది. కొన్ని కరాచీ దగ్గర, కొన్ని రావల్పిండి, మరికొన్ని సియాల్కోట్, ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రయాణికుల విమానాల ద్వారానే భారతదేశంపై దాడికి అవసరమైనటువంటి డ్రోన్లను సప్లై చేయటము, ఆయుధాలకు సంబంధించినటువంటి మిగతా సైనికులను తరలించేటువంటి కార్యక్రమాలు కూడా ప్రయాణికుల విమానాల ద్వారానే ఈ రకమైనటువంటి కుట్రకు పాల్పడిందని చెప్పొచ్చు. అరుణ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే ఇక్కడ టర్కీ నుంచి గుంపగొత్తగా తీసుకొచ్చినటువంటి డ్రోన్లు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, యుఏవీలు, అలాగే చైనా సరఫరా చేసినటువంటి పిఎల్ మిసైల్స్ కూడా భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించాయి. అయితే ఎయిర్ డిఫెన్స్, భారత సమర్థవంతంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అమలు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆ దాడులన్నీ కూడా అడ్డుకుంది. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఈ లాంగ్ రేంజ్ వెపన్స్, హెవీ వెపనరీని కూడా పాకిస్తాన్ వాడినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ పూర్తిగా భారత్లో ఉన్నటువంటి పౌర ఆవాసాలని, ఆసుపత్రుల్ని, స్కూళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంది. ధార్మిక సంస్థలను కూడా, ధార్మిక ఆలయాలను కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేసింది. అయితే భారత్ మాత్రం ఎక్కడికక్కడ పాకిస్తాన్లో కేవలం మిలిటరీ అలాగే ఉగ్రవాద బేసుల పైన మాత్రమే దాడి చేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా పౌరులకు ఇబ్బంది కలగకుండా చూసింది. మ్యాక్సిమం అంటే దాదాపుగా ఎక్కడ కూడా పౌరులకు ఇబ్బంది కలగకుండా, కొలాటరల్ డ్యామేజ్ జరగకుండా చూసిందని చెప్పాలి. దీంట్లో ఈ విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది. వాస్తవానికి పాకిస్తాన్కి చెందినటువంటి గగనతలంలో పౌర విమానాలు, అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నప్పటికీ కూడా దాని షీల్డ్గా పాకిస్తాన్ వాడుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా వాటికి కూడా నష్టం కలగకుండా, కొంత మనకి నష్టదాయకం అయినప్పటికీ కూడా దాన్ని వేచి చూసి ఆ తదుపరి మాత్రమే భారత్ వైపు నుంచి గగనతల దాడులు చేసినటువంటి పరిస్థితి. భారత యుద్ధ విమానాలు ఆయా ప్రాంతాల్లో దాదాపు 11 మిలిటరీ స్టేషన్స్ని, ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తే కనుక తీవ్ర ఒత్తిడిలో ఉండే పాకిస్తాన్ 10వ తేదీన ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రతిపాదన కూడా చేసింది. 10వ తేదీన మధ్యాహ్నం 3:55 దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా దాన్ని సిరీస్ బాగా తీవ్ర స్థాయిలో ఉల్లంఘన చేస్తూనే ఉంది పాకిస్తాన్. నిన్న ఉదయం వరకు కూడా ఈ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి ధీటుగా ప్రతిస్పందించినటువంటి భారత్ ఎప్పుడు మరోసారి పాకిస్తాన్ గనక ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినా, కవ్వింపులు చర్యలకు పాల్పడినా విస్తృత స్థాయిలో దూకుడుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఆర్మీ కమాండర్లకి, అంటే పశ్చిమ స్థాయిలో ఉత్తర కమాండర్లకు కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే సిడిఎస్ కూడా త్రివిధ దళాలకు, మొత్తం 3 దళాలకి, అటు వాయుసేనకి, నౌకాదళానికి కూడా పూర్తి స్థాయిలో ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు పాల్పడినా కూడా పూర్తి స్థాయిలో యాక్షన్కి దిగాలి అనేది ఉత్తర్వుల సారాంశం. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం పాకిస్తాన్ వైపు నుంచి ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి డీజీఎంఓ లెవెల్ టాక్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ ప్రధానంగా డీజీఎంఓ లెవెల్ టాక్స్ అంటే భారత్ ఇప్పటికీ పాకిస్తాన్పై పెట్టినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒత్తిడి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, వీటితో పాటుగా మరోవైపు మిలిటరీ పరమైనటువంటి ఒత్తిడి, ఈ 3 ఒత్తిడి నుంచి తట్టుకోలేక పూర్తి స్థాయిలో తమకు వచ్చేటువంటి ఒక టర్కీ మినహా మిగతా ఏ దేశం కూడా తమకు మద్దతుగా రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ముందు శాంతియుతమైనటువంటి పరిస్థితులు, కాల్పుల విరమణ తీసుకొచ్చి ఆ తర్వాత మిగతా అంశాలపైన చర్చలకు పాకిస్తాన్ పూనుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే తొలుత దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన, అంటే మిలిటరీ పరంగా శాంతియుతమైనటువంటి పరిస్థితులు, కాల్పుల విరమణ గతంలో అంటే
పుల్వామా దాడికి ముందు ఏ రకమైనటువంటి శాంతియుత పరిస్థితి ఉందో అదే పరిస్థితులు ఇప్పుడు తీసుకురావాల్సింది ఉంది. అదే పరిస్థితులు తీసుకురావాలి అంటే ముందు పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు ఆపాల్సి ఉంటుంది కాబట్టి పాకిస్తానే ముందు దానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదే విషయాల్ని డీజీఎంఓ స్థాయి లెవెల్లో అధికారులు ఇరువురు కూడా పూర్తి స్థాయి ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. 48 గంటల పాటు తొలుత ఒక పరిధి పెట్టుకున్నారు. ఈ 48 గంటలకు సంబంధించినటువంటి పరిధి పూర్తవుతోంది. పూర్తయ్యే క్రమంలోనే డీజీఎంఓ స్థాయి లెవెల్ చర్చలు జరుగుతున్నాయి. తొలుత అనౌన్స్ చేసినట్లుగా 10వ తేదీ సాయంత్రం కొంత కవ్వింపు చర్యలు మరికొన్ని చోట్ల దాడులకు పాల్పడ్డారు. దాన్ని భారత్ తీవ్రంగా స్పందించింది. అదే స్థాయిలో పాకిస్తాన్ ప్రభుత్వానికి మిలిటరీకి కూడా సందేశాలు ఇచ్చింది. ఇది రిపీట్ అయితే తాము చూస్తూ ఊరుకోము అనే విషయాన్ని స్పష్టించారు. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు డీజీఎంఓ స్థాయి లెవెల్లో కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఆర్మీ పరంగా కానీ ఉగ్రవాద పరంగా కానీ ఎటువంటి కవ్వింపు చర్యలు భారత్ వైపు లేకుండా చేస్తేనే మిగతా అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పి డీజీఎంఓ నిన్న స్పష్టం చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని వారిరువురి మధ్య జరిగేటువంటి చర్చల్లో కూడా ప్రధానంగా పెట్టబోతున్నారు. ఆ తర్వాతనే మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి డీజీఎంఓ ముగ్గురు త్రివిధ దళానికి సంబంధించినటువంటి డీజీఎంఓ, డీజీఏఓ అండ్ డీజీఎన్ఏ వీరందరూ కూడా మరొకసారి మీడియా ముందుకు రాబోతున్నారు. పాకిస్తాన్తో ఏ రకమైన చర్చలు జరిపారు, ఏ అంశాలపైన చర్చలు జరిపారు, దీంతో పాటుగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలను భారత ప్రజల ముందు ఉంచబోతున్నారు. అరుణ్, అయితే ఇక్కడ ప్రత్యక్ష యుద్ధంతో పాటు పరోక్ష యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున పాల్పడింది. ఫేక్ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి పంపించేందుకు అక్కడ ఏజెన్సీలు నేరుగా ప్రయత్నించాయి. సైనిక దళాలు కావచ్చు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, అలాగే పాకిస్తాన్కు సంబంధించినటువంటి వివిధ సంస్థలన్నీ కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేశాయి. దేశంలో భారత్లో ఉన్నటువంటి వివిధ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ధ్వంసం చేసినట్టుగాను, అలాగే అలాగే ఆయుధ సంపత్తిని కూడా ధ్వంసం చేసినట్టుగా, ఎయిర్ బేస్లపైన దాడి చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి పాల్పడినటువంటి పరిస్థితి. విస్తృత స్థాయిలో జరిగినటువంటి ఈ దాడిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కూడా విస్తృత స్థాయిలో ప్రయత్నించింది. ఈ సైబర్ అటాక్స్, అంతకుముందు సైబర్ అటాక్స్ కూడా పాకిస్తాన్ ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఈ సైబర్ అటాక్స్ విషయంలో రక్షణ శాఖ కావచ్చు, అలాగే భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి ప్రచారం జరుగుతుంది అనడానికి ఇదొక స్పష్టమైనటువంటి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మంది ఉపయోగించుకునేటువంటి సోషల్ మీడియాని దీనికి ప్రధాన వేదికగా మలుచుకుంది. దీంట్లో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ని ధ్వంసం చేశాము, శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మా కంట్రోల్లో ఉంది అని చెప్పి, అదేవిధంగా అంతకుముందు జమ్మూ ఎయిర్పోర్ట్ అంతా మేము ధ్వంసం చేశాము, జమ్మూ ఎయిర్పోర్ట్ మా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు భారతదేశమే మా కంట్రోల్లోకి వచ్చింది అనేటువంటి ఒక కొత్త తరహా ప్రచారానికి తీసుకొచ్చారు. అయితే భారత ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అడిగేసింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఎక్కడికక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఎక్కడ ఎలాంటి దాడి జరగలేదు, ఇది పూర్తిగా అబద్ధము, ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదు, ఇది పూర్తిగా అబద్ధం అనేటువంటి విషయాలన్నింటినీ సైబర్ వార్ఫేర్ అనేటువంటి పద్ధతిలో భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సైబర్ వార్ఫేర్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించుకుంది. దాన్ని పాకిస్తాన్ చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలను ప్రధానంగా తిప్పికొట్టింది. ప్రపంచానికి అదే విషయాన్ని చాటి చెప్పింది. ప్రధానంగా పాకిస్తాన్ చేసేటువంటి ప్రచారంలో ఇంతమంది ఒక చోట 100 మందిని చంపాము, ఒక చోట 200 మందిని చంపాము, పఠాన్కోట్ ఎయిర్ బేస్ అంతా ధ్వంసం చేశాము, ఆర్మీ ఇన్స్టాలేషన్స్ ఏడీల్ని అన్నింటినీ ధ్వంసం చేశామని చెప్పుకుంది. కానీ భారత్ మాత్రం వాటన్నిటిని తిప్పికొట్టడం కోసం సాక్ష్యాలతో సహా ప్రపంచం ముందుంచి ఆ విషయంలో కూడా పాకిస్తాన్పై పైచేయి సాధించిందనే చెప్పుకోవచ్చు. రైట్, అంటే ఇక్కడ మరొక అంశం చెప్పుకోవాలి. 7వ తేదీ ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత కేవలం అరగంటలోనే ఆపరేషన్ పూర్తి చేసింది. ప్రధానంగా చెప్పాలంటే బహావల్పూర్తో పాటు ముజఫరాబాద్, అలాగే ముర్దీకే, పాకిస్తాన్లోని ముర్దీకే లాంటి చోట్ల ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసిన తర్వాత మిలిటరీ బేస్ని 11 ప్రాంతాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో, అలాగే పీఓకేలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్లోని 11 మిలిటరీ స్టేషన్స్ని, ఎయిర్ బేస్లని కూడా భారత్ ధ్వంసం చేసింది. అయితే ఇందులో పెద్ద ఎత్తున పాకిస్తాన్ నష్టపోయిందని చెప్పాలి. ఎందుకంటే వారి గగనతల వ్యవస్థ దెబ్బతింది. వివిధ దేశాల నుంచి, అమెరికాతో పాటు వివిధ దేశాలని కూడా సప్లై చేసినటువంటి, ప్రత్యేకించి చైనా లాంటి దేశాలు సప్లై చేసినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, అలాగే ఇతర ఇన్స్టాలేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నష్టం ఎంత మేర ఉండే అవకాశం ఉంది? మొత్తంగా చూస్తే కనుక పాకిస్తాన్ వైపు నుంచి ఎంత ఆర్మీ పర్సనల్ మరణించారని చెప్పుకోవచ్చు, అలాగే ఉగ్రవాదులు ఎంతమంది మరణించి ఉండొచ్చు? ఇక్కడ
సాక్ష్యంగా ఇచ్చినటువంటి ఆధారాలను ముందు తీసుకుంటే దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టుగా భారత ప్రభుత్వం సాక్ష్యాలన్నింటినీ ప్రవేశపెట్టింది. ప్రధానంగా జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటుగా మిగతా 9 ప్రదేశాల్లో పూర్తిస్థాయి ధ్వంసం చేయడంతో పాటు ప్రధానమైనటువంటి 4-5 వైమానిక ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలను వీటితో పాటుగా యుఏవీలను ఎక్కడైతే ఉంచుతారో అక్కడి నుంచి ప్రయోగించి సీక్రెట్గా ఇదేదో వ్యాపారపరమైనటువంటి అంశంగా చూపించుకుంటూ షెడ్లు వేసి అక్కడ ఉంచినటువంటి యుఏవీలను కూడా భారత్ గుర్తించింది. వాటన్నిటినీ ఎందుకు పనికి రాకుండా, ఎటువంటి ప్రయోగానికి పనికి రాకుండా చేసింది, వాటిని ధ్వంసం చేసింది. అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా భారత్ ప్రపంచం ముందు ఉంచడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే మిలిటరీ బేసులు ధ్వంసం చేసింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి సిస్టమ్స్ ధ్వంసం చేసింది, ఉగ్రవాద మూకలు ఉగ్రవాద స్థావరాలకు సంబంధించినటువంటి బేసులను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి మిలిటరీ యాక్షన్ చేసుకోలేని తరహాలో భారత్ పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో నష్టం కలిగించిందని చెప్పుకోవచ్చు. రైట్ అరుణ్. అయితే ఇక్కడ మొత్తం మీద చూస్తే కనుక ఇవాళ జరుగుతున్నటువంటి ఇండో పాకిస్తాన్ డీజీఎంఓ లెవెల్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి అధికారుల హాట్లైన్ చర్చల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలే ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి పహల్గామ్ ఉగ్రవాద నిందితులు అప్పగించడంతో పాటు పీఓకేకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలని భారత్ వైపు నుంచి ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కనుక ఈ అన్ని అంశాలు హాట్లైన్ చర్చలు ముగిసిన తర్వాత 2:30 గంటలకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ ఘాయ్తో పాటు అలాగే డీజీఎన్ఓ నేవల్ ఆపరేషన్స్ అలాగే ఎయిర్ ఆపరేషన్స్ సంబంధించినటువంటి డీజీలు పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి అరుణ్, ధనుంజయ్, ఢిల్లీ. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్ అండ్ ధనుంజయ్.